ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో టీడీపీ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరటం ఖాయమైంది. చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో ఆమంచి వర్గం కౌన్సిలర్స్తో కలిపి 26 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మరోవైపు వైసీపీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ జైసన్ బాబుపై కూడా టీడీపీ కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానం పెట్టారు. జైసన్ బాబుకు వ్యతిరేకంగా 27 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీకి నూతన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపడతామని తెలిపారు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు. వైసీపీ పోకడలతో శ్రీనివాసరావు పట్టణ అభివృద్ధిని విస్మరించారని, కౌన్సిలర్స్తో అమర్యాదగా ప్రవర్తించడంతో పదవి కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య. ఇకపై చీరాల అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తుందని అన్నారు బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్.